నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కొలిక్కి వచ్చిన టీపీసీసీ కసరత్తు నలుగురి పేర్లతో ఏఐసీసీకి జాబితా రేపటిలోపు అధిష్టానం ప్రకటన అనుచిత వ్యాఖ్యలపై రేపటిలోపు పొన్నం స్పందించాలన్న అడ్లూరి లక్ష్మణ్ లేదంటే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని హెచ్చరిక ఏపీ మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం కల్తీ మద్యం మూలాలు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాయన్న ఏపీ రెవెన్యూ మంత్రి 5 ఏళ్ల వైసీపీ పాలనలో 30,000 మంది చనిపోయారని ఆక్షేపణ గుంటూరు జిల్లా తురకపాలెంలో మళ్లీ పెరిగిన జ్వరపీడితుల సంఖ్య ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకున్నట్టు వైద్యుల వెల్లడి ఆయుధ కొనుగోళ్లలో దేశీయ సంస్థలకే ప్రాధాన్యం రాజ్నాథ్ వెల్లడి 5 ఏళ్లలో 74,000 కోట్ల నుంచి 1,20,000 కోట్లకు పెరిగినట్టు ప్రకటన ట్రంప్ నోట మళ్లీ పాతపాట అదనపు సుంకాలతో యుద్ధాలు ఆపినట్టు వెల్లడి భారత్ పాక్ మధ్య పోరు ఆపానని పునరుద్ఘాటన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం కసరత్తు ముగిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన జూమ్ సమావేశంలో 4 పేర్లను ఏఐసీసీకి పంపాలని నిర్ణయించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నవీన్ యాదవ్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ల పేర్లతో పీసీసీ జాబితా సిద్ధం చేసింది ఈ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి నటరాజన్ జూమ్ ద్వారా సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించారు 4 పేర్లతో సిద్ధం చేసిన జాబితాను సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ తదితర అంశాలను కూడా సీఎంకు తెలియజేసినట్లు సమాచారం సీఎం ఆమోదంతో ఆ 4 పేర్లను ఏఐసీసీకి పంపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి నేడో రేపో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థిని ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు తెలిపాయి అయితే బొంతు రామ్మోహన్ మాత్రం తాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థి రేసులో లేనని కాసేపటి క్రితం ప్రకటించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ప్రచారంపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటుగా స్పందించారు తనపై చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ స్పందించాలన్నారు తాను పక్కన ఉంటే మరో మంత్రి వివేక్ ఓర్చుకోవటం లేదని లేచి వెళ్లిపోతున్నారని ఆయన ఆరోపించారు రేపటిలోపు మంత్రి ప్రభాకర్ స్పందించకుంటే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి లక్ష్మణ్ హెచ్చరించారు ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను ఆయన ఇప్పుడు 9:40 ఇప్పటి వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయలేదు ఎవరు ఫోన్ చేసినా అంటున్నాడు ఆయన అనలేదు అంటున్నాను ఆయన అనలే నేను ఇట్లా ఇవాళ నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను దీని విషయంలో కూడా ఖార్గే గారిని కూడా తీసుకొస్తా రాహుల్ గాంధీ గారిని కలుస్తా సోనియా గారిని కలుస్తా నా జాతి ఎంటర్ నా రాష్ట్ర జాతిని అవమానపరిచింది ఆయన మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పొన్నం ప్రభాకర్ మధ్య తలెత్తిన వివాదంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగడం పొన్నం వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి స్పందించడంతో మహేష్ కుమార్ గౌడ్ ఉదయం ఇద్దరితో ఫోన్లో మాట్లాడారు ఈ వివాదాన్ని మరింత జటిలం చేయవద్దని ఇద్దరికి సూచించినట్లు తెలిసింది ఇద్దరూ సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలని సూచించినట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి పీసీసీ అధ్యక్షుడిగా జోక్యం చేసుకోవడంతో ఇద్దరు మంత్రుల మధ్య చోటు చేసుకున్న వివాదానికి తెరపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ నిరాకరించారు టీపీసీసీ అధ్యక్షుడు తనతో మాట్లాడారన్న ఆయన అదే ఫైనల్ అని చెప్పారు రెహమత్ నగర్ భేటీలో ఏం జరిగిందో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు వివరించారని పొన్నం పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ పరంగా తమకు మహేష్ గౌడ్ ఆదేశాలే శిరోధార్యమని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు
తెలంగాణలో వరుసగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పత్తిని కొనుగోలు చేసే విధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐకి ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గిరిరాజ్ సింగ్కు కిషన్ రెడ్డి వివరించారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పత్తి పంట దెబ్బతినగా దిగుబడి తగ్గడం సహా ధర నిర్ణయంలో వస్తున్న ఇబ్బందులను గిరిరాజ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా దెబ్బతిన్న పత్తిని కాటన్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని పట్టణాల్లో మౌలిక వస్తువుల కల్పనపై దృష్టి పెట్టినట్టు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 2029లోగా పూర్తి చేయాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులపై మున్సిపల్ అధికారులతో మంత్రి చర్చించారు. మున్సిపాలిటీల్లో ఘన ద్రవ వ్యర్థాలు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల నిర్వహణ పక్కాగా చేపట్టాలని మంత్రి ఆదేశించారు. జనవరి నుంచి ఘన వ్యర్థాల నిర్వహణ 100% జరుగుతుందన్నారు. 2 ఏళ్లలో అన్ని మున్సిపాలిటీల్లోని 90% ఇళ్లకు తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. వివిధ కేంద్ర పథకాలు, ఫండింగ్ ఏజెన్సీల ద్వారా మున్సిపాలిటీల్లో పనులు చేపడుతున్నట్లు వివరించారు. అమృత్, ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యుఐడిఎఫ్ నిధుల ద్వారా తాగునీటి వ్యవస్థలు, డ్రైనేజీల నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. నిర్మాణాలు పూర్తయ్యే టిట్కో ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే జూన్ నాటికి టిట్కో ఇళ్ల నిర్మాణం 100% పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. మద్యం కేసులో మోహిత్ రెడ్డి A39గా ఉన్నారు. ఈ కేసు నుంచి తన పేరు తొలగించాలని తొలుత ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పేరు తొలగిస్తే సిట్ విచారణకు హాజరవుతారని కోర్టుకు తెలిపారు. అరెస్టు నుంచి రక్షణ కావాలంటే క్వాష్ పిటిషన్ వేస్తే కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ప్రత్యేకంగా దాఖలు చేసుకోవాలని మోహిత్కు సూచించింది. తర్వాత మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. హైకోర్టు విచారణ జరపగా గత ప్రభుత్వ హయాంలో తుడా చైర్మన్గా ఉన్న మోహిత్ రెడ్డి తన అధికారిక వాహనంలో మద్యం ముడుపులను తరలించారని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. వివిధ టోల్గేట్ల వద్ద ఆయన అధికారిక వాహనం వివరాలు, ఆధారాలను సమర్పించారు. ఆ నిధులను రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు వివిధ మార్గాల్లో రూటింగ్ చేశారని చెప్పారు. వాదనలు విన్న హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో మోహిత్ రెడ్డిని సిట్ అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో తమ్మళ్లపల్లె టీడీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పారు. ఈ మేరకు జనార్దన్ రావు విదేశాల నుంచి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నట్లు ఆయన చెప్పారు. అనారోగ్య సమస్యలతో విదేశాల్లో ఉన్నానని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వచ్చి కుట్రలు వివరిస్తానని జనార్దన్ రావు వెల్లడించారు. నా పేరు జనార్దన్ రావు. ఆంధ్రప్రదేశ్లో ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు. ములకల చెరువు కేసులో వాస్తవంగా ఈ కల్తీ మద్యం గురించి తమ్మళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు, విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యం స్థావరాలపై దాడులు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. కల్తీ మద్యం తయారు చేసే దొంగల ముఠాను తమ ప్రభుత్వమే పట్టుకుందన్నారు. కల్తీ మద్యం మూలాలు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ చుట్టే ఉన్నాయన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డకు పేరు పెట్టుకోవడం జగన్కు అలవాటే అని విమర్శించారు. కల్తీ మద్యం గుట్టు తాము విప్పితే అమెరికాను కొలంబస్ కనిపెట్టినట్లు కల్తీ మద్యాన్ని జగనే కనిపెట్టినట్లు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కల్తీ మద్యం వల్ల 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీసారా తాగి చనిపోతే అసెంబ్లీ సాక్షిగా అవి సాధారణ మరణాలని అప్పటి సీఎం జగన్ చెప్పిన విషయం గుర్తులేదా అని సత్యప్రసాద్ ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. దేశ రాజధానికి అక్రమంగా తరలించిన ఎర్రచందనం దొంగలను ఆంధ్రప్రదేశ్ ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఢిల్లీలోని ఒక గోదాంలో దాచి ఉంచిన 9,500 కేజీల ఎర్రచందనం స్వాధీనం చేసుకుని 2 అరెస్టు చేశారు. వారిలో ఒకరు హైదరాబాద్, మరొకరు ఠాణేకు చెందినవారని ఢిల్లీ పోలీసులు వివరించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. हमें कुछ दिन पहले आंध्र प्रदेश पुलिस से इनफॉर्मल रूप से
ये इन्फॉर्मेशन मिली कि उन्होंने एक केस दर्ज किया है अगस्त के महीने में, रेड सैंडलवुड की स्मगलिंग का केस दर्ज किया था। इसको तौलने पे लगभग 9500 किलो 9500 kg 9.5 टन ये रिकवरी हुई है और जिसकी इंटरनेशनल मार्केट में कीमत लगभग 6 करोड़ रुपए है। तो हमने 2 जो इंडिविजुअल हैं उनको भी अरेस्ट किया है, जिसमें से एक का नाम है इरफान, ये हैदराबाद का रहने वाला है, और अमित संपत पवार सन ऑफ संपत करम पवार, ये नवी मुंबई थाने का रहने वाला है। ये दोनों जो मुख्य तरीके से इसको ट्रांसपोर्टेशन में इन्वॉल्व थे और इसे दिल्ली के बाद आगे चाइना में और अदर साउथ एशियन जो कंट्रीज़ हैं वहाँ पे भेजा जाना था। గుంటూరు జిల్లా తురకపాలెంలో మళ్లీ జ్వరపీడితుల సంఖ్య పెరగడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామానికి చెందిన కృష్ణవేణి అనే మహిళ తీవ్ర జ్వరంతో చికిత్స పొందుతూ చనిపోవడంతో గుంటూరు జిల్లా వైద్యాధికారి కె విజయలక్ష్మి, ఆర్డీఓ, ఇతర అధికారులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. నేడు కలెక్టర్ తమీం అన్సారియా తురకపాలెంలో పర్యటించి అధికారులు, గ్రామస్తులతో మాట్లాడారు. అనారోగ్య పరిస్థితుల నియంత్రణకు స్థానికులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఇకపై ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆమె చెప్పారు. తాజాగా గుంటూరు జీజీహెచ్లోని ప్రత్యేక వార్డులో తురకపాలెంకు చెందిన 48 ఏళ్ల వ్యక్తి తీవ్ర జ్వరంతో చేరారు. ఆయనకి న్యూమోనియా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. రక్త నమూనాలు కల్చర్కు పంపించారు. నెల్లూరు పెన్నా బ్యారేజ్ సమీపంలో జంట హత్యలు కలకలం రేపాయి. 2 యువకులను హత్య చేసి మృతదేహాలను పెన్నా నదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డుపై పెద్ద కర్రలు పడి ఉన్నాయి. రక్తపు మరకల ఆనవాళ్లు కనిపించాయి. యువకుల తలలపై బలమైన గాయాలు ఉండడంతో కొట్టి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాలను బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కామన్ గుడ్ ఫండ్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని 210 ఆలయాల్లో 290 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఆనం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి పాల్గొన్నారు. విజయనగరం పైడితల్లి ఆలయ పునర్నిర్మాణం కోసం 1.80 కోట్లు మంజూరు చేశామన్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ఈ నెల 9న పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. వైసీపీ హయాంలో ఆలయాల ధ్వంసం చేసిన కేసులను పునర్విచారణ చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇవాళ ఆలయాల్లో కొత్త మార్పులు తీసుకొచ్చి ఆలయాల్లో ఎక్కడైతే సరైనటువంటి పూజా కైంకర్యాలు జరగడం లేదో అక్కడ పూజా కైంకర్యాలను నిరంతరం జరిపేటువంటి విధానాన్ని మొదలుపెట్టి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం పెట్టి ప్రతి ఆలయంలో ఎక్కడైతే ఈ అర్చకులు వాళ్ళకి ఎలాంటి వరుంబడి లేదని చెప్పి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వారందరికి కూడా ఈరోజు ప్రతి నెల 10,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించి ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద 5,523 ఆలయాల్లో ఈరోజు ఈ ధూపదీప నైవేద్యాలని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆదికవి మహర్షి వాల్మీకి జయంతిని ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్పాంజలి సమర్పించారు. జ్ఞాన సముపార్జనకు పరిమితి లేదని నిరూపించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని ఆయన చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆదికావ్యం రామాయణం సహా గ్రంథాన్ని రచించి యుగయుగాలకు శ్రీరామచంద్రుని దివ్య చరిత్రను అందించిన మహనీయుడు వాల్మీకి అని కొనియాడారు. రామాయణాన్ని రచించడం ద్వారా కుటుంబ జీవన విలువలతో పాటు సమాజ శాంతికి వాల్మీకి బాటలు వేశారని మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న వాల్మీకి విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాల్మీకుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని మంత్రి చెప్పారు. అనంతపురం పాతూరులో వాల్మీకి విగ్రహానికి ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కూటమి నేతలు పూలమాల వేశారు. వాల్మీకిల ప్రధాన డిమాండ్ అయిన ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని శాసనసభలో ప్రతిపాదించి ఢిల్లీకి పంపించామని మంత్రి కేశవ్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని స్వగ్రామం నారావారిపల్లిలో పర్యటించారు. సోదరుడు మాజీ ఎమ్మెల్యే దివంగత నారా రామ్మూర్తి నాయుడు సంవత్సరికం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తల్లిదండ్రులు అమ్మన్నమ్మ ఖర్జూర నాయుడు ఘాటు వద్ద నివాళులు అర్పించిన ఆయన అనంతరం రామ్మూర్తి నాయుడికి నివాళులు అర్పించి స్మృతివనం ప్రారంభించారు. అక్కడి నుంచి తిరిగి ఇంటి వద్దకు నడుచుకుంటూ వెళ్తూ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నల్గొండలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని
హత్యకు గురి కావటం స్థానికంగా కలకలం రేపింది. నల్గొండ మండలానికి చెందిన విద్యార్థిని నల్గొండ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇవాళ ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థిని కలెక్టరేట్కి వెళ్లే దారిలో ఓ ఇంట్లో హత్యకు గురైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ అనే యువకుడు మాయమాటలు చెప్పి రూమ్కి తీసుకొచ్చి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నారెడ్డిగూడెంకు చెందినటువంటి ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందిందని చెప్పేసి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడతాము. వాళ్ళు ఈరోజు అమ్మాయి కాలేజీకి వస్తుందని తెలిసింది. ఏం జరిగింది అనేది వాళ్ళని ఐ విట్నెస్లను చుట్టుపక్కల వాళ్ళని పూర్తిగా విచారణ చేపట్టి అలాగే సంబంధించిన సెల్ ఫోన్స్ డేటా కూడా క్షుణ్ణంగా చూసి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు తెలియజేస్తాము. వాళ్ళు చెప్తున్నారు ఎవరో కృష్ణ అని చెప్పేసి వాళ్ళు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా విచారించి వాళ్ళ యొక్క టెక్నికల్ డేటా కూడా అనాలిసిస్ చేసి దాన్ని బట్టి పూర్తిగా ఇంకెవరైనా ఉన్నా దీని వెనక ఇంకెవరైనా ఉన్నా కూడా పూర్తిగా తీసుకుంటారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని బ్రిగేడ్ సిటాడెల్ అపార్ట్మెంట్ల వెనుక భాగంలో శ్మశాన వాటిక కోసం ప్రభుత్వం స్థలం కేటాయించడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై స్థానికులు ఆందోళన చేపట్టగా వారికి మద్దతు తెలిపేందుకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రఘునందన్ ఆరోపించారు. ఒక వర్గం ఓట్ల కోసం ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని ఆక్షేపించారు. ఉప ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను కాదని సాయంత్రం 4 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఉదయం జీవో ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలని మెప్పించి వాళ్ళ ఓట్లతోటి లబ్ధి పొందుదామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. మీరు ఈ రకంగా చేస్తే మిగతా ప్రజలందరూ ఏకమై జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని గౌరవించాలని, లేని పక్షంలో ఎన్నికలతో సంబంధం లేకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద జీహెచ్ఎంసీ మీద మూవ్ చేస్తామని కాలనీ వాసుల పక్షాన నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ నగరంలో ఆర్టీసీ టికెట్ ధరలు పెంచడంపై బీఆర్ఎస్ శాసనసభ్యులు మండిపడ్డారు. ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. హైదరాబాద్లో అమల్లోకి వచ్చిన ఆర్టీసీ టికెట్ ధరలను నిరసిస్తూ ఉదయం ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ నాంపల్లి నుంచి అసెంబ్లీ వరకు బస్సులో ప్రయాణించారు. పెంచిన ధరలపై ప్రయాణికులతో మాట్లాడారు. తమపై నెలకు దాదాపు 500 రూపాయల అదనపు భారం పడుతోందని ప్రయాణికులు చెప్పినట్టు బీఆర్ఎస్ శాసనసభ్యులు చెప్పారు. ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రోడ్డు భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ల వినియోగం, వీడియోలు చూడటం, ఇయర్ ఫోన్స్ వాడటం నేరమని సిపి హెచ్చరించారు. ఆటో రిక్షా, క్యాబ్ డ్రైవర్లు, బైక్, టాక్సీ డ్రైవర్లు తరచూ నిబంధనలను ఉల్లంఘిస్తూ కనిపిస్తున్నారని సజ్జనార్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రయాణికులు ఉన్నప్పటికీ డ్రైవర్లు తమ ఏకాగ్రతను పూర్తిగా మరల్చి మొబైల్లో మునిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్న సజ్జనార్, ఇది వాహనంలోని ప్రయాణికులు, రోడ్డుపై ప్రయాణించే వారి జీవితాలను కూడా ప్రమాదంలో పడేస్తుందని సిపి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉల్లంఘనలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోరని, కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ఇకపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే మోటారు వాహన చట్టాల ప్రకారం చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సిపి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, పూర్తి ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతుండటంతో 5 స్పిల్వే గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,14,967 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి 2,11,337 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,000, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,647 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 5 స్పిల్వే గేట్ల ద్వారా 1,40,375 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నీటి నిల్వ కొనసాగుతోంది. అదనపు సుంకాలు విధించడం ద్వారా పలు దేశాల మధ్య యుద్ధాలను ఆపగలిగానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాతపాటే పాడారు. సుంకాలు విధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పుతున్నట్లు చెప్పుకొచ్చారు. సుంకాలపై అమెరికా వైఖరి మారే అవకాశం ఉందా
అంటూ అడిగిన ప్రశ్నకు ఆయన చమత్కారంగా సమాధానమిచ్చారు. తనకు సుంకాలు విధించే అధికారం లేకుంటే ప్రపంచవ్యాప్తంగా 7 కనీసం 4 యుద్ధాలైనా జరిగుండేవన్నారు. వాణిజ్య సుంకాల బెదిరింపులతోనే భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పించినట్లు ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. పాక్పై సైనిక దాడులు నిలిపివేసిన విషయంలో మూడో దేశం ప్రమేయం లేదని భారత్ పలుమార్లు వేర్వేరు వేదికలపై స్పష్టం చేసినా ట్రంప్ మాత్రం తానే మధ్యవర్తిత్వం చేసి యుద్ధం ఆపినట్లు చెప్పుకున్నారు. More importantly, maybe influence. If I didn't have the power of tariffs, you would have at least 4 of the 7 wars raging. I used tariffs to stop wars. If you look at India and Pakistan, they were ready to go at it. 7 planes we shot down. They were ready to go at it. And then nuclear powers. And I don't want to say exactly what I said, but what I said was very effective. They stopped. And that was based on tariffs. It was based on trade. Tariffs are very important for the United States. We are a peacekeeper because of tariffs. Not only do we make, hundreds of billions of dollars, but we're a peacekeeper because of tariffs. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలను కఠినతరం చేసిన తర్వాత అగ్రరాజ్యం వెళ్లాలనుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఆగస్టు నెలలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయినట్లు ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య 19% తగ్గినట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి తర్వాత ఇదే రికార్డు స్థాయి తగ్గుదల అని ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఆగస్టులో ఆసియా నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థుల్లో 24% క్షీణత కనిపిస్తే భారత్ నుంచి వెళ్లేవారి సంఖ్య 44% తగ్గినట్లు పేర్కొంది. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులపై విరుచుకుపడుతున్న ట్రంప్ H-1B వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచారు. వీసా జారీలో జాప్యాలు, కొత్త ప్రయాణాలపై నిషేధాలు, రాజకీయ అనిశ్చితి కారణంగా అమెరికాకు వెళ్లాలనుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేసింది. జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయుధ కొనుగోళ్లలో దేశీయ సంస్థలకు ప్రాధాన్యమిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ సంస్థల నుంచి 1,20,000 కోట్లు విలువ చేసే ఆయుధాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యుద్ధరంగంలో మారుతున్న పరిస్థితుల పట్ల ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందన్నారు. డ్రోన్ల వాడకం సహా నాన్ కాంటాక్ట్ వార్ఫేర్కు ప్రాముఖ్యం ఇస్తున్నట్లు తెలిపారు. భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకే దేశీయ ఆయుధ తయారీ సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. 21-22 डोमेस्टिक सोर्सेज से हमारा जो कैपिटल एक्विजिशन होता था वो 74,000 करोड़ के आसपास का था, लेकिन 2024-25 के अंत तक डोमेस्टिक सोर्सेज से किया जाने वाला कैपिटल एक्विजिशन बढ़कर अप्रॉक्सीमेटली 1,20,000 करोड़ रुपए तक पहुंच गया है। और मैं समझता हूं कि यह जो चेंज दिखाई दे रहा है, बदलाव दे रहा है, केवल डाटा का नहीं है बल्कि ये सोच का है। और भारत सरकार की पब्लिक प्रोक्योरमेंट पॉलिसी के तहत हमने यह भी इंश्योर किया है कि मिनिस्ट्री ऑफ डिफेंस की एनुअल प्रोक्योरमेंट में कम से कम 25% खरीद माइक्रो एंड स्मॉल इंटरप्राइजेस से ही की जाए। और वर्तमान में 350 से ज्यादा आइटम्स तो ऐसे हैं जिन्हें केवल माइक्रो एंड स्मॉल इंटरप्राइजेस से ही खरीदा जा सकता है। और इस तरह के तमाम पॉलिसी रिफॉर्म्स लाकर हम सभी वेंडर्स को डिफेंस सप्लाई चेन का हिस्सा बनाने की पूरी कोशिश कर रहे हैं। ప్రభుత్వాధినేతగా ప్రధాని నరేంద్ర మోదీ 25వ ఏట అడుగుపెట్టారు. సరిగ్గా ఇదే రోజు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన మోదీ తొలిసారి గుజరాత్ సీఎంగా ప్రమాణం చేసినప్పటి ఫోటో, మూడోసారి ప్రధానిగా రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేసిన ఫోటోలను ట్యాగ్ చేశారు. 25 ఏళ్ల నుంచి తనను ఆశీర్వదిస్తున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ 25 ఏళ్ల కాలంలో ప్రజల జీవితాలు మెరుగుపరచడానికి దేశ పురోగతికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కొలిక్కి వచ్చిన టీపీసీసీ కసరత్తు, 4 పేర్లతో ఏఐసీసీకి జాబితా, రేపటిలోపు అధిష్టానం ప్రకటన. అనుచిత వ్యాఖ్యలపై రేపటిలోపు పొన్నం స్పందించాలన్న అడ్లూరి లక్ష్మణ్, లేదంటే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని హెచ్చరిక. ఏపీ మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం. కల్తీ మద్యం మూలాలు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాయన్న ఏపీ రెవెన్యూ మంత్రి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో 30,000 మంది చనిపోయారని ఆక్షేపణ. గుంటూరు జిల్లా తురకపాలెంలో మళ్లీ పెరిగిన జ్వరపీడితుల సంఖ్య, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకున్నట్టు వైద్యుల వెల్లడి.
ఆయుధ కొనుగోళ్లలో దేశీయ సంస్థలకే ప్రాధాన్యం. రాజ్నాథ్ వెల్లడి. 5 ఏళ్లలో 74,000 కోట్ల నుంచి 1,20,000 కోట్లకు పెరిగినట్టు ప్రకటన. ట్రంప్ నోట మళ్లీ పాతపాట. అదనపు సుంకాలతో యుద్ధాలు ఆపినట్టు వెల్లడి. భారత్ పాక్ మధ్య పోరు ఆపానని పునరుద్ఘాటన. ATV న్యూస్ సమాప్తం. నమస్కారం.